స్టాక్ మార్కెట్‌లో మనకి బుల్ అండ్ బేర్ అనేది ఒకటుంటదనమాట. అంటే బుల్ మార్కెట్ అంటే ఏందంటే, మార్కెట్ బాగా పెరుగుతుందని, బేర్ మార్కెట్ అంటే మార్కెట్ పడుతుందని ఒక ప్రిడిక్షన్స్‌తో ఉంటాం గదా! సో, ఈ సంవత్సరం 2025కి గాను మనకి కొన్ని స్టాక్స్ నేను డిస్కస్ చేయబోతున్నాను. టాప్ 5 స్టాక్స్. ఈ స్టాక్స్ వచ్చేసి మనకి బై కాల్ అనమాట. బై కాల్ చేయబోతున్నాను. ఇది అప్ టు 50% వరకు మనకి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ 50% డెఫినెట్‌గా ఈ ఇయర్‌లో కొన్ని స్టాక్స్ ఇవ్వగలవనమాట. సో, అలాంటి స్టాక్స్ మనము డిస్కస్ చేయబోతున్నాము. అదేవిధంగా స్టాక్ మార్కెట్లో ఎవరైతే మనకి ప్రిడిక్షన్స్ ఇస్తుంటారో అవి 100% కరెక్ట్ అని కూడా నేను చెప్పను అనమాట. ఇవి అనాలసిస్, ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ అనాలసిస్ అనేది ఉంటుందన్నమాట. ఆ ఇండివిజువల్ అనాలసిస్ ప్రకారము ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇది కేవలం మీ ఎడ్యుకేషన్ పర్పస్కే. సో మీ ఓన్ అనాలసిస్ అనేది కూడా ఉండాలి. ఈ ఓన్ అనాలసిస్ ద్వారా కూడా మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా చాలా గ్రేట్ అని కూడా చెప్పచ్చు అనమాట. సో ఇవాళ వీడియోలో మనం 5 స్టాక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం చెప్తున్నాను కదా. సో ఈ 5 స్టాక్స్ ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. లెట్స్ గో ఫర్ ద వీడియో ఫ్రెండ్స్. సో ఇందులో మనకి ఫస్ట్ స్టాక్ వచ్చేసి మనకి అతుల్ లిమిటెడ్ అనమాట. సో ఈ అతుల్ లిమిటెడ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఒకసారి స్మాల్ కేటగిరీకి సంబంధించినది అనమాట. అంటే ఏ విధంగా అంటే ఈ స్టాక్ వచ్చేసి మనకి ఒకసారి దీని ఓవర్వ్యూ చూడడం అనేది జరుగుతుంది. సో దీనికి వచ్చేసి మనకి బై కేటగిరీ అంటే బై రేటింగ్ అనేది మనకి స్టాక్ రిపోర్ట్ ప్లస్ అనేది ఒకటి ప్రకటించింది అనమాట. ఒకవేళ మనము ప్రస్తుత ధర వద్ద ఈ అతుల్ లిమిటెడ్ షేర్ని మనం కొనుగోలు చేసినట్లయితే దాదాపుగా 51% మనకి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో చివరి ట్రేడింగ్ సెషన్ మనకి ఇవి రీసెంట్గా వచ్చేసి మనకి దాదాపుగా 1.7% మనకి కొద్దిగా లాసెస్లో ఉంది. సో మనకి ఈ ప్రస్తుతం ఈ కంపెనీ యొక్క క్యాపిటల్ వచ్చేసి 20,010 క్రోర్స్గా ఉంది అనమాట. సో ఇది ఒకసారి మనకు ఈ స్క్రీన్లో కూడా మీరు చూడొచ్చు. ఈ స్క్రీన్లో చూస్తే మనకి ఈ స్టాక్ కొద్దిగా వాలటాలిటీ డౌన్గా ఉంది. కానీ మనకి ఫ్యూచర్ వచ్చేసి మనకి కమింగ్ మంత్స్ ఆర్ వీక్స్లో వచ్చేసి ఇది బుల్లిష్ సిగ్నల్గా ఉండడం అనేది జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ క్రై. ఓకే, సెకండ్ వచ్చేసి మనకి ఫస్ట్ క్రై. సో ఈ దీని గురించి మనం ఒకసారి చూద్దాము, ఈ ఫస్ట్ క్రై గురించి. సో ఇది కూడా మనకు వచ్చేసి స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించినది అనమాట. దీనికి కూడా మనకి బై రేటింగ్ అనేది ఉంది. సో ఇది కూడా దాదాపుగా 50% మనకి ప్రాఫిట్ వచ్చే విధంగా మనకి ఫ్యూచర్లో ఉంది అనమాట. అదేవిధంగా ప్రజెంట్ వచ్చేసి ఇది కూడా మనకి కొద్దిగా చూస్తే కొద్దిగా లాసెస్లో ఉంది, మీరు చూడొచ్చు. అదేవిధంగా మనకి ఇది మార్కెట్ క్యాప్స్ వచ్చేసి మనకి 28,080గా ఉంది అనమాట. 28,080గా ఉంది. మనకు ఒకసారి ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద మనకి ఇది లాస్లో ఉంది. కానీ కమింగ్ సెషన్స్లో కమింగ్ వీక్స్లో కూడా ఇది మనకి బుల్లిష్గా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇలాంటి పెన్నీ స్టాక్స్ ఏంటంటే కొన్నిసార్లు మనకి పడిపోయినా కూడా లాంగ్ టర్మ్కు ఇవి మంచి రిటర్న్ ఇచ్చే అవకాశము ఉందన్నమాట. నెక్స్ట్ మనకి థర్డ్కి వచ్చేపాటికి సీజీ పవర్ అనమాట. సో ఒకసారి సీజీ పవర్ దాని గురించి కూడా మనం ఇక్కడ చూద్దాము. సీజీ పవర్ సో ఇది ఏ విధంగా ఉందనేది చూద్దాం. ఓకే, సో 1 మినిట్ మనకి లేదంటే మనకి డైరెక్ట్ కంపెనీ చూద్దాం. క్రాంప్టన్ CROMPT క్రాంప్టన్. సో ఇది కూడా మనకి వచ్చేసి ఇది లార్జ్ క్యాప్ కేటగిరీకి సంబంధించినది ఒకటి. సో ఇది లార్జ్ క్యాప్, దీని వచ్చేసి మనకి ఇది దాదాపుగా 47 వరకు మనకి ప్రాఫిట్ వచ్చే విధంగా ఈ ఇయర్లో అవకాశం ఉంది అనమాట. అదేవిధంగా ఇది కంపెనీ మార్కెట్ వచ్చేసి దాదాపుగా 99,310 క్రోర్స్గా ప్రస్తుతం మనకి ఉంది. ఇది కూడా కొద్దిగా నష్టాల్లో ఉన్నా కూడా ప్రజెంట్ సో మనకి కొద్దిగా ఫ్యూచర్కి వచ్చేపాటికి కొద్దిగా లాభాలు వచ్చే అవకాశం ఉందన్నమాట. ఫ్యూచర్లో మనకి మంచి రిటర్న్ ఇచ్చే వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి నెంబర్ 4 వచ్చేసి ట్రెంట్ అనమాట. సో ట్రెంట్ ఇది యాక్చువల్లీ మనకి చాలా బెస్ట్ స్టాక్. ఈవెన్ నా ఫేవరెట్ స్టాక్ కూడా ట్రెంట్ అనేది. సో ఇది కూడా మనకి చూడండి రీసెంట్ టైమ్స్లో మనకి డే క్యాండిల్ నేను పెట్టాను. ఒకసారి టైం ఫ్రేమ్ మీరు అబ్జర్వ్ చేసుకోండి. టైం ఫ్రేమ్ డజంట్ మ్యాటర్, ఎందుకంటే ఇది మనము కమింగ్ లాంగ్ టర్మ్కి మనం బై చేసే స్టాక్స్ కాబట్టి టైం ఫ్రేమ్ అనేది ఇంపార్టెంట్ కాదు. మనం హోల్డ్ చేయాల్సినది 1 to 2 years వరకు మనం హోల్డ్ పెట్టుకోవాల్సిన ఒక స్టాక్స్ అనమాట ఇవన్నీ. సో ఈ ట్రెంట్ అనేది కూడా మనకి వచ్చేసి లార్జ్ క్యాప్ కేటగిరీకి సంబంధించినది. ఇది దాదాపుగా 41% మనకి ప్రాఫిట్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. 41%. సో ప్రజెంట్ ఇది కొద్దిగా నష్టపోయినా కూడా మనకి దీని యొక్క మార్కెట్ క్యాప్స్ వచ్చేసి 2,34,000 క్రోర్స్గా మనకి ఉందన్నమాట. సో ఇది మనకి కమింగ్ సెషన్స్ కమింగ్లో మనకి మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి
నెస్టైల్ ఇండియా. సో ఇది వచ్చేసి నెస్టల్ ఇన్ ఇండియా ఇది మనకి సో ప్రజెంట్ మనకి ఇది కూడా కొద్దిగా మీరు చూడండి. లాస్ట్ మనకి 27 సెప్టెంబర్ నుండి స్టాక్ ఏ విధంగా భారీగా పతనమైందో ఒక్కసారి చూడండి. సో 24 నవంబర్ వరకు ద లోయెస్ట్ వచ్చేసిందనమాట. మళ్ళీ ఇక్కడికి వచ్చేప్పటికి వచ్చేసిందనమాట. సో ఈ విధంగా భారీగా పతనమైంది. కానీ ఇది కూడా మనకి ఈ ఇయర్‌లో మంచి రిటర్న్ ఇచ్చే ఒక అవకాశం ఉందనమాట. సో ఇది వచ్చేసి మనకి క్యాపిటల్ వచ్చేసి 2,16,000 క్రోర్స్‌గా ఉంది. సో ఇది కూడా మనకి 28% వరకు మనకి ప్రాఫిట్ ఇచ్చే అవకాశం అనేది ఒకటి ఉందనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా! ఈ టాప్ 5లో మీకు ఆల్రెడీ హోల్డ్‌లో ఉంటే హోల్డ్‌లో పెట్టుకోండి. లేదా మీ యొక్క ఓన్ అనాలిసిస్ చేసి ఇవి మీకు నచ్చితే ఇన్వెస్ట్ చేయండి అనమాట. ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్‌కి మాత్రమే అనేది చూడండి అనమాట. ఇలాంటి ఈ స్టాక్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల కొన్నిసార్లు ఏందంటే మీకు భారీగా ప్రాఫిట్ వచ్చే అవకాశం కూడా ఉంటుందనమాట. కాబట్టి కంపెనీ ఏవైతే నేను డిస్కస్ చేశానో ఇవి మంచి స్టాండర్డ్ ఉన్న కంపెనీసే అనమాట. ఈ కంపెనీస్ మనకి ఫ్యూచర్‌లో మంచి గ్రోత్ ఇచ్చే అవకాశం ఉందనమాట. ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం డెఫినిట్‌గా మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఆల్.